హాయ్ హలో వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మన ఆరోగ్యంతో ముడిపడి ఉన్న మన దేహంలో ఒక ముఖ్యమైన అవయవం గురించి మాట్లాడుకుంటున్నాం. అదే లివర్ చేసే ఫంక్షన్ ఏంటి, మన బాడీకి లివర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అట్లాగే దానికి వచ్చే డిసీజ్ ఏంటి. అంటే ఈ మధ్యలో హెపటైటిస్ అనేది కూడా ఎక్కువగా వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే దీని ద్వారా వచ్చే ప్రధానమైన సమస్యలు ఏంటి అనేది కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్ రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, మధ్య కాలంలో హెపటైటిస్ అనేది కూడా ఎక్కువ వ్యాపిస్తుంది. అది మెయిన్గా ఎందుకు వస్తుంది? హెపటైటిస్ బి అండ్ సి మెయిన్గా మనం ఎప్పుడైతే హెపటైటిస్ అంటామో అందులో 5 రకాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మెయిన్గా హెపటైటిస్ బి అండ్ సి గురించి. ఎందుకంటే ఇవి దీర్ఘకాలికంగా మన లివర్లో ఉండి లివర్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ. సో హెపటైటిస్ బి అండ్ సి అనేది దాదాపుగా ఇండియాలో ఎస్పెషల్లీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జంట రాష్ట్రాల్లో దాదాపుగా 2.5 to 3% మందికి ఉంటుంది మనకు తెలియకుండా. అది అకార్డింగ్ టు ద లేటెస్ట్ గవర్నమెంట్ డేటా. సో అందులో హెపటైటిస్ బి ఇంకొంచెం ఎక్కువగా దాదాపు 1.5 to 2%, హెపటైటిస్ సి అనేది అరౌండ్ 0.5%. అంటే 100లో ఒక కనీసం 2 నుంచి 3 మందికి మనకి తెలియకుండా ఈ వైరస్ అనేది ముందు నుంచో ఎప్పటి నుంచో ఉంటున్నది. కానీ లక్షణాలు అనేవి అందరిలో బయటపడవు. ఎలా వ్యాపిస్తుంది అని అంటే ఇండియాలో ప్రధానంగా చిన్న వయసులో ఉన్నప్పుడే అమ్మ నుంచి బిడ్డకి, మరియు చిన్నప్పుడు పిల్లలు పెరుగుతున్న వయసులో ఇంట్లో ఏమన్నా ఏదంటే, మరియు ఇంకొకటి వాళ్ళు 15 years లోపల ఉన్నప్పుడు ఏమైనా బ్లేడ్స్ కానీ అవి కానీ సరిగా క్లీన్ చేయకపోయినా కానీ, నీడిల్స్ ఏవైతే మనం ఇంజెక్షన్స్కి యూజ్ చేస్తామో అవి ప్రాపర్గా స్టెరిలైజ్ చేయకపోయినా కానీ, సింగిల్ యూజ్ నీడిల్స్ అంటే ఒకసారి వాడి పడేయవలసిన వాటిని మళ్ళీ మన ఇంప్రాపర్ పద్ధతిగా స్టెరిలైజ్ చేసి మళ్ళీ వాడినా కానీ, ఇవన్నీ మళ్ళీ రక్తం అనేది ఒకరి నుంచి ఒకరికి ఇచ్చినప్పుడు సరిగ్గా మనం స్క్రీనింగ్ చేయకపోయినా కానీ, ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పాటించకపోయినా కానీ అప్పుడు ఇవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు హెపటైటిస్ బి అండ్ సి అని ఎట్లా గుర్తిస్తాం? ఇందులో 2 రకాలుగా ఉంటారు. ఒకటి వైరస్ నిద్రాణంగా ఉందా, వైరస్ యాక్టివ్గా ఉందా. వైరస్ యాక్టివ్గా ఉన్నదంటే పేషెంటే మన దగ్గరికి వస్తారు, డాక్టర్ దగ్గరికి వస్తారనమాట. నాకు ఎక్కడి నుంచైనా రక్తం కారుతుంది, మనకి బ్లడ్లో అంటే మోషన్లో కానీ లేదా వాంతుల్లో కానీ, లేదా కళ్ళు పచ్చగా అయ్యాయి, లేకపోతే కడుపులో నొప్పిగా ఉంది, వాంతులు ఎక్కువ వస్తున్నాయి, ఇట్లాంటి సిమ్టమ్స్ తోటి వస్తారు. కానీ ఈ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే మనకి డాక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వస్తారో వాళ్ళు కేవలం కొంత పర్సంటేజ్ మాత్రమే. 100 మందికి వైరస్ ఉన్నదానంటే కేవలం ఒక 5-10 మందికి మాత్రమే ఈ గుర్తించి మా దగ్గరికి వస్తారు. మిగతా 90 మందికి వాళ్ళకి తెలియదు అసలు ఈ వైరస్ ఉన్నది అని చెప్పేసి, అలా నిద్రాణంగా ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి మనకి యాక్టివేట్ అవుతుంది అనమాట. డ్యామేజ్ అనేది మెల్లిగా అక్యుములేట్ అవుతుంది కొన్ని సంవత్సరాల కొద్దీ. తర్వాత ఒక్కసారిగా లివర్ డ్యామేజ్ అయింది అని చెప్పేసి రిపోర్ట్లో రావడము, లేదా ఒక్కసారిగా లివర్లో గడ్డలు పుట్టుకు రావడము, లివర్ క్యాన్సర్, హెపటోసెల్యులర్ క్యాన్సర్ అని అంటారు అనమాట. దీనికి కూడా వైరస్ అనేది ఒక మెయిన్ కారణము. సో ఇవి గుర్తించాలి అని అంటే నా సజెషన్ ఏంటి అని అంటే, 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్స్ అని మేము ఆ కాంటినెంటల్ హాస్పిటల్లోనే కాదు అన్ని చోట్ల మీరు ఎక్కడెక్కడైతే ఏ స్టేట్లో ఉన్నారో అక్కడంతా కూడా అవైలబుల్ ఉన్నది. వాటిలో మాస్టర్ హెల్త్ చెకప్ అంటే అందులో షుగర్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, లివర్కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు బాగానే ఉన్నాయా లేదా అని సంవత్సరానికి ఒకసారి చెక్ చేయాలి. అందులో ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి, హెపటైటిస్ బి అండ్ సి అనేది. సో అప్పుడు మనకి ఆ మిగతా 90% మందికి ఎవరికైతే తెలియదో వాళ్ళకి వైరస్ ఉన్నదని మనకి బయటపడుతుంది. అప్పుడు మనం జాగ్రత్తలు పాటించవచ్చు. మరియు వాళ్ళ నుంచి పిల్లలకి రాకుండా ఎలా కాపాడాలి అనేది కూడా వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి హెపటైటిస్ బి అనే దానికి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మన గవర్నమెంట్ ద్వారా ఇండియాలో కూడా ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు 2005 నుంచి తర్వాత పుట్టిన పిల్లలకి దాదాపుగా అందరికీ ఎవరైతే గవర్నమెంట్ ఫెసిలిటీస్లో కానీ ప్రైవేట్ ఫెసిలిటీస్లో కానీ పుడుతున్నారు అంటే హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్స్లో డెలివరీ అవుతున్నదో వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొక మంచి విషయం. కానీ సో ఇలా మనం ప్రివెన్షన్ మెజర్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే ఇది అంటే వంశపారంపర్య లక్షణాలు ఇవి అంటే జెనెటికల్గా వచ్చే వ్యాధి ఉంటుంది ఇది? లేదండి, వంశపారంపర్యంగా అని అనడం కాదు, ఇది జెనెటికలీ కాదు. ఇది ఒక ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుందో అలా. ఇది ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుందంటే ఆ పద్ధతులు నేను ఇందాక చెప్పాను. ఇండియాలో మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఇది మోస్ట్ కామన్. అది కాకుండా హారిజాంటల్ ట్రాన్స్మిషన్ ఇన్ చైల్డ్హుడ్ అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ 15 సంవత్సరాల వయసు లోపల ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇంటిలిపాదే సాకే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా మన రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ మన ఇండియాలో. దాంట్లో ఆర్ఎంపీలు, పిఎంపీలు, లోకల్లో ఉన్న విలేజ్లలో చిన్న డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొందరు ఇంజక్షన్లు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు నీడిల్స్ సరిగా క్లీన్ చేయకపోవడం, వన్ టైం యూజ్ నీడిల్స్ కూడా మళ్ళీ మళ్ళీ వాడడం, దాంతో ఏమన్నా ఇన్ఫెక్ట్ అవుతుంది అట్లా? ఇది కేవలం ప్రాక్టీషనర్స్ అనే కాదు,
డాక్టర్స్ అనే కాదు, ఎక్కడైనా సరే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే మనం బ్లడ్ తోటి ఒకసారి టచ్ అయింది అని అంటే అది మనం సరిగ్గా స్టెరిలైజ్ చేయకుండా మళ్ళీ యూస్ చేసామంటే డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు షేవింగ్కి వెళ్ళాము, సో లేకపోతే కటింగ్కి వెళ్ళాము, మనం సెలూన్కి వెళ్ళాము, అక్కడ కూడా సో క్లీన్ చేయకుండా ఒకసారి అదే బ్లేడ్ని మర్చిపోయి పెట్టినా కానీ లేకపోతే తెలిసి పెట్టినా కానీ సో వాళ్ళు ఇచ్ఛాపూర్వకంగా కానీ తెలియకుండా చేసినా కానీ మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇది ప్రిఫరబుల్లీ మన ఇండియాలో కూడా ఇప్పుడు ఫాలో అవుతున్న గైడ్ లైన్స్ ఏంటి అని అంటే ప్రిఫరబుల్లీ నీడిల్స్ అనేవి స్టెరిలైజ్ చేయడం కాదు, ఒకటేసారి యూస్ చేయాలి. డిస్పోజబుల్ నీడిల్స్ అని అందుకే దానికి పేరు పెట్టారు. సిరంజ్తో పాటు ఇప్పుడు నీడిల్ అనేది అమ్ముతున్నారు, గవర్నమెంట్ గైడ్ లైన్స్లో కూడా ఉన్నది అది. సో అది మనం పాటిస్తే మనకి బెటర్గా ఉంటుంది. ఇప్పుడు హెపటైటిస్ బి కానీ సి కానీ మనకి ఎంతవరకు డేంజరస్? ఇప్పుడు హెపటైటిస్ సి అనేది కంప్లీట్లీ క్యూరబుల్ డిసీజ్. ఎస్పెషల్లీ మనం ముందే వచ్చాము, లివర్లో డ్యామేజ్ అవ్వకుండానే ముందే వచ్చాము డాక్టర్ దగ్గరికి అంటే డెఫినెట్గా అది కంప్లీట్గా కేవలం 3 నుంచి 6 నెలల వ్యవధిలో టాబ్లెట్లు యూజ్ చేసుకొని వైరస్ని బాడీలోంచి బయటికి తీసేయచ్చు. ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ అది. 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆ సిచ్యువేషన్ లేదు. సంవత్సరాల తరబడి మన ఇంజెక్షన్స్ కానీ లేకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న టాబ్లెట్స్ కానీ వేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్ అయింది. హెపటైటిస్ బిలో ఇంకా అన్ఫార్చునేట్లీ బాడీలోంచి బయటికి తీయగలిగే టాబ్లెట్స్ రాలేదు, కానీ 100% డిసీజ్ని కంట్రోల్ చేయగలిగే మెడిసిన్స్ అనేవి మన దగ్గర వచ్చాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లివర్ డ్యామేజ్ అనేది అవ్వకముందే మీరు ముందే చెక్ చేయించుకోవడం. అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెషల్గా అక్కడికి వెళ్ళినప్పుడు చికెన్ లివర్ కానీ మటన్ లివర్ కానీ వాళ్ళు అడిగి మరీ తీసుకొని తింటుంటారు. అది తినడం వల్ల మన లివర్ క్యూర్ అవుతుందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అట్లాంటివి? అన్ఫార్చునేట్లీ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఇప్పటివరకు స్టడీస్లో దాలి తినడం వల్ల మనకి హెపటైటిస్ బి కానీ సి కానీ వస్తుంది అనేది ఎటువంటిది లేదు. అది కేవలం అపోహ మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ పద్ధతిలో దాన్ని పెంచారు కోడిని, కరెక్ట్ పద్ధతిలో మనం వండుకొని మనం తిన్నాము. మధ్యలో ఎక్కడ కూడా ఎక్కువ రోజులు ఫ్రీజర్ బయట పెట్టడం లేకపోతే ఎక్కువ నిల్వ చేయడం అలాంటిది జరగలేదు అని అంటే అది ఇన్ఫ్యాక్ట్ మంచి ప్రోటీన్ సోర్స్ కూడా. థ్యాంక్ యూ. చూశారు కదా, కాంటినెంటల్ డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టుగా మన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే హెపటైటిస్ బి నుంచి కూడా బయటపడవచ్చు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.